వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక మనం ఈరోజు చూసుకున్నట్లయితే త్వరలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ సంబంధించినటువంటి సెమిస్టర్ మొదటి సెమిస్టర్ సంస్కృత ప్రశ్నాపత్రం ఎలా ఉండబోతుంది, తర్వాత అందులో ఉండబడేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటితో పాటుగా సిలబస్ యొక్క టాపిక్స్ ఏంటో ఒకసారి మనము వీడియో ద్వారా తెలుసుకుందాము. వీటితో పాటుగా అంటే సిలబస్తో పాటుగా మళ్ళీ ఆ యొక్క క్వశ్చన్స్ ప్రశ్నాపత్రంలో ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తర్వాత మనం ఒక సిలబస్ను మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మనని డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మన యొక్క సిలబస్ను ఈ విధంగా తయారు చేశారు. మొత్తం 4 యూనిట్లుగా మన డిగ్రీ సంస్కృతాన్ని డిగ్రీలో బోధించబడేటువంటి సంస్కృతం ద్వితీయ భాష అయినటువంటి సంస్కృతం పేపర్ను మనకి 4 యూనిట్లుగా దాన్ని డివైడ్ చేశారు. మొదటి యూనిట్కి వచ్చేసరికి మొదటి యూనిట్లో మనకి 2 లెసన్లు ఉంటాయి. అంటే ఒక్కో యూనిట్కి మనకి 2 లెసన్లు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక మొదటి యూనిట్లో వచ్చేసినట్లయితే మనకి ముదాభిషేక్తుం వరదత్వం అర్హసి, తర్వాత 2వ లెసన్గా హిమాలయో నామ నగాదిరాజ. ఈ 2 లెసన్లు మనకి యూనిట్ 1లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత యూనిట్ 2 ధర్మబద్ధో దౌవారిక, యూనిట్ 2లో ఉన్నటువంటి 4th లెసన్ కృతజ్ఞే నాస్తి నిష్కృతి. తర్వాత యూనిట్ 3 5th లెసన్ వచ్చేసి ఏష ధర్మ సనాతన. తర్వాత యూనిట్ 3లో 6th టాపిక్ శబ్దరూపాని. తర్వాత యూనిట్ 7లో మనకి సంధి రూపాని. యూనిట్ 4లో 8th సంస్కృత సంభాషణ అభ్యాస అని ఇలా ఈ విధంగా మనకి 4 యూనిట్స్గా మన యొక్క పోర్షన్ని 4 యూనిట్స్గా డివైడ్ చేసి ఒక్కో యూనిట్లో మనకి 2 లెసన్లు ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత మనం చెప్పుకున్న సింపుల్గా చెప్పుకోవాలంటే మొదటి 2 పాఠాలు యూనిట్ 1లో ఉన్నటువంటి మొదటి 2 పాఠాలు పద్యభాగంగా మనం వర్ణించుకోవచ్చు. యూనిట్ 2లో ఉన్నటువంటి ఆ 2 లెసన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గద్య భాగాలుగా వర్ణించుకోవచ్చు. ఇంకా ఒక్కసారి మనము త్వరలో జరగబోయేటువంటి సెమిస్టర్ 1 సంస్కృత విభాగం యొక్క ప్రశ్నాపత్ర విధానం ఎలా ఉంటుందో ఒకసారి మీకు నేను స్క్రీన్ మీద మీకు ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి సెమిస్టర్ 1లో మనకి సంస్కృతంలో మనకి 2 పార్ట్లు ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. ఈ మరి ముఖ్యంగా మీకు ముందు చెప్పే విషయం ఏంటంటే మనకి ఈ పార్ట్ ఏ పార్ట్ బి 2 కలిపి మనకి 80 మార్కుల ప్రశ్నాపత్రంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మిగిలిన 20 మార్కులు మనకి కాలేజీ తరపున ఇంటర్నల్ ద్వారా మనకి 20 మార్కులు కండక్ట్ చేయడం మన కాలేజీ తరపున మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మిగిలిన 80 మార్కులు ఏవైతే ఉన్నాయో ఆ 80 మార్కులు మనకి యూనివర్సిటీ పరిధిలో ఆ గొప్పవారి చేత రూపొందించబడినటువంటి ప్రశ్నపత్రం ఏదైతే ఉందో దాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక మనకి చూసినట్లయితే సెక్షన్ ఏలో మనకి ఓవరాల్గా మనకి 6 క్వశ్చన్స్ అడుగుతారు. అందులో మీరు ఏవైనా 4 సెలెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇలా మీరు 4 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తే మీకు ఒక్కో క్వశ్చన్కి అంటే మీరు రాసినటువంటి ఒక్కో సమాధానానికి 5 మార్కులు మీరు స్కోర్ చేయడం జరుగుతుంది. కాబట్టి 5 4s 20, 5 4 20 మార్కులు మీరు సాధించేవారుగా ఉంటారు. ఇక తర్వాత పార్ట్ బిలో మనకి 4 బిట్లు ఉంటాయి. ఆ 4 బిట్లో మనకి ఒక్కో దానికి ఒక్కో రకంగా మనకి 7th బిట్లో వచ్చేసరికి మనకి 2 పద్యాలు 2 శ్లోకాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 శ్లోకాలు మీరు
వర్డ్ టు వర్డ్ మీనింగ్ రాసి భావము వ్యాకరణాంశాలు రాసినట్లయితే ఒక్క శ్లోకానికి మీరు రాసినందుకు 7.5 మార్క్స్, ఇంకోటి రాసినందుకు 2 రాయాల్సి ఉంటుంది. కాబట్టి రెండవది మీరు సరైన సమాధానం రాసినందుకు మీకు ఆ రెండవ దానికి సమాధానంగా 7.5 మార్కులు. ఇలా మనకి 7th బిట్టుకు వచ్చేసరికి మనకి 15 మార్కులు అవుతాయి. 8th బిట్టు మనకి లాంగ్ ఆన్సరు, అది కూడా 15 మార్కులు. తర్వాత 9th బిట్ వచ్చేసి మనకి గ్రామర్ పార్ట్ 15 మార్కులు. తర్వాత 10th బిట్ వచ్చేసి మళ్ళీ గ్రామర్ పార్ట్ 15 మార్కులు. రైట్, ఒకసారి ఒక్కొక్క బిట్ మనకి ఎలా ఉండబోతుందో మనకి ఒక్కొక్క బిట్ ద్వారా మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది క్వశ్చన్ పేపర్. మనకి రఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని నేను సెలెక్ట్ చేశాను. నా దృష్టికోణంలో ఇవి వస్తాయనే ఉద్దేశంతో నేను రాశాను. ఇక నెక్స్ట్ ఫస్ట్ బిట్ వచ్చేసి మనకి శ్లోక భావం పూరయత. ఫస్ట్ బిట్ వచ్చేసి మనకి శ్లోక భావం పూరయత. ఇందులో మనకి వెయిటేజ్ లెసన్ వచ్చేసి మనకి ముదాభిషేక్తుం వరదత్వమర్హసి. మనకి యూనిట్ 1లో ఇందాక చెప్పాను. యూనిట్ 1లో మనకి ఫస్ట్ లెసన్ ముదాభిషేక్తుం వరదత్వమర్హసి. ఇక మనకి ఈ శ్లోక భావం పూరయతలో మనకి వెయిటేజ్ లెసన్ చూసుకున్నాము. వాటితో పాటుగా కొన్ని మనకి శ్లోకాలు, అంటే ఏ శ్లోకము చదివితే మీకు అంటే రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి శ్లోకాలు ఏవైతే అక్కడ మీకు నేను స్క్రీన్ మీద రాసి చూపెట్టాను. ఇందులో మనకి ఫస్ట్ శ్లోకం దివ్యైర్గుణై అని ఫస్ట్ శ్లోకము. తర్వాత సెకండ్ శ్లోకము రామ సత్పురుషో అని ఇలా ప్రారంభ శ్లోకం ఉంటుంది. తర్వాత క్షాంత క్షమాధృతి అని మూడవ శ్లోకం మనకి ప్రారంభ శ్లోకము. తర్వాత ప్రియవాదీచ సత్యవాదీచ అనే శ్లోకము 4th శ్లోకము. తర్వాత 7వ శ్లోకము సంగ్రామాత్ అని ఇలా ప్రారంభ పదాలు ఇలా మనకు ఉంటాయి. ఈ పదాలు ఉన్నటువంటి ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 శ్లోకాలు నేను ఇంపార్టెంట్గా పేర్కొనడం జరిగింది. నేను గత ప్రశ్న పత్రాలను గమనించి క్షుణ్ణంగా వాటిని పరిశీలించి ఎక్కువ సార్లు, అంటే ఈ సెమిస్టర్ విధానంలో మనకి ఎప్పుడైతే ప్రారంభించబడిందో అప్పటి నుంచి నేను ఆ గత ప్రశ్న పత్రాలన్నింటినీ పరిశీలించినట్లయితే నాకు తెలిసిన విషయాలు ఎక్కువగా ఈ శ్లోకాలు మనకి రిపీట్ అయినట్టుగా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ పేర్కొన్నటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ శ్లోకాలు మనకి ఇంపార్టెంట్గా మనము చెప్పుకోవచ్చు. ఇక తర్వాత సెకండ్ బిట్ వచ్చేసి మనకి సందర్భ వ్యాఖ్య వచ్చేసి మనకి ఇక్కడ వెయిటేజ్ లెసన్ వచ్చేసి ధర్మబద్ధో దౌవారిక. ఇందాక మనకి లెసన్ చెప్పేటప్పుడు నేను చెప్పాను, మనకి ఇండెక్స్ చెప్పేటప్పుడు యూనిట్ 2లో ఉన్నటువంటి 3rd లెసన్ ధర్మబద్ధో దౌవారిక అనే ఒక లెసన్ ఉంటుంది. ఆ లెసన్ నుంచి మనకి ఇక్కడ ఈ సందర్భ వ్యాఖ్య ఏదైతే ఉందో ఆ బిట్లో మనకి వెయిటేజ్ లెసన్ ధర్మబద్ధో దౌవారిక. ఇందులో ఇంపార్టెంట్ అనోటేషన్స్ వచ్చేసి కయేష, అంటే ఇది ప్రారంభ పదాలు. మనకి కయేష అని మొదటిది, అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు మనకి మొదటిదిగా ఉంటుంది సీరియల్ నెంబరు. తర్వాత సీరియల్ నెంబర్ 3లో ఉన్నటువంటి ఆత్మానం అని ప్రారంభంతో కూడినటువంటి ఒక సెంటెన్స్ ఉంటుంది. తర్వాత 4వది మహారాజా శివవీరస్య అని ప్రారంభ పదంతో కూడినటువంటి సందర్భము మనకి ఇంపార్టెంట్గా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అహో కపట సన్యాసిన్ అని ఈ పదంతో కూడినటువంటి ప్రారంభ పదంతో కూడినటువంటి పదము ఉన్నటువంటి సందర్భ వాక్యము మనకి ఇంపార్టెంట్గా సెకండ్ బిట్లో అడగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క సందర్భ వ్యాఖ్యలు. ఇక నెక్స్ట్ మళ్ళీ 3rd బిట్కి వెళ్ళిపోతే శ్లోకం పూరయత. హెడ్డింగ్ వచ్చేసి శ్లోకం పూరయత 3rd బిట్. మనకి ఇక్కడ ఓన్లీ శ్లోకం మాత్రమే రాయాల్సి ఉంటుంది, శ్లోకం ఫిలప్ చేయాలి. తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా కవి పరిచయం కూడా రాస్తే బాగుంటుందని నా యొక్క సదుద్దేశంతో చెప్తున్నాను. దీనికి శ్లోకం ఒకటే పూర్తిగా, అంటే ప్లెయిన్గా మనం శ్లోకం రాస్తే సరిపోదండి. దాంతో పాటుగా మీరు శ్లోకం ఫిలప్ చేసే ముందు ఒక 2 లైన్లు మనకి కంపల్సరీగా కవి పరిచయం గురించి రాయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఈ లెసన్కి వచ్చేసి ఏష ధర్మ సనాతన అనేది ఒక కవి రాసినటువంటి విషయం కాదు. మనకి వివిధ కవయ అని ఒక చిన్న పదంతో మీరు ప్రారంభిస్తే అక్కడ మనకి ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో కాస్త మనకి వాళ్ళు సాటిస్ఫైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రాస్తే బెటర్ అని నా యొక్క అభిప్రాయము.
థర్డ్ బిట్ శ్లోకం పూరయత. ఈ లెసన్ వచ్చేసి ఇందులో మనకి వెయిటేజ్ లెసన్ వచ్చేసి ఏష ధర్మ సనాతన, ఏష ధర్మ సనాతన. సో ఈ లెసన్లో మనకి ఇంపార్టెంట్ శ్లోకాలు వచ్చేసి మనకి ఉద్యమేన సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై అని ఈ విధంగా ఒక శ్లోకం ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి ఈ విషయంలో మనకి థర్డ్ బిట్లో కేవలం ఒక హింట్ ఇస్తాడు. అదే ఇప్పుడు నేను ఇక్కడ రాసినట్టుగా చిన్న ఒక వర్డ్ ఇస్తాడు, దాన్ని చేసుకొని మీరు దాన్ని చదువుకొని ఆ పూర్తి శ్లోకాన్ని మీరు రాయాల్సి ఉంటుంది. వాటితో పాటుగా కవి పరిచయం కూడా మనం రాయడం అనేది అలవాటు చేసుకోవడం మంచిది. ఇక నెక్స్ట్ తర్వాత రెండవ శ్లోకం అమంత్రం అక్షరం నాస్తి అని రెండవ శ్లోకం కూడా ఇంపార్టెంట్గా మనకు తెలపడం జరుగుతుంది. తర్వాత థర్డ్ శ్లోకం గురు శుశ్రూషయా విద్య అని థర్డ్ శ్లోకం ఇంపార్టెంట్. తర్వాత మనస్యేకం వచస్యేకం ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి పదం ఈ శ్లోకము. 6వ శ్లోకము మొన్న జరిగినటువంటి స్పెషల్ సప్లిమెంటరీలో అడిగాడు. అంతకు ముందు ఫ్రెష్ సెమిస్టర్ 1లో కూడా మనకి ఎక్కువ సార్లు అడిగినటువంటి శ్లోకము మనస్యేకం వచస్యేకం. ఇక తర్వాత 8th శ్లోకం కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం అని ఇలా 8వ శ్లోకం కూడా మనకి ఇంపార్టెంట్ శ్లోకం. మనకి థర్డ్ బిట్లో ఇక్కడ పేర్కొన్నటువంటి 1, 2, 3, 4, 5 ఈ 5 శ్లోకాలు మనకి ఇంపార్టెంట్గా నేను గమనించినటువంటి నా గమనంలో తెలుసుకున్నటువంటి విషయం ఈ 5 శ్లోకాలు మనకి ఇంపార్టెంట్గా మనం చెప్పవచ్చు. ఇక తర్వాత బిట్ నంబర్ 4 మళ్ళీ ససందర్భం వ్యాఖ్య లిఖత, ససందర్భం వ్యాఖ్యాత అని హెడ్డింగ్ ఉంటుంది. ఇందులో మనకి బిట్ నంబర్ 4 వచ్చేసరికి మనకి వెయిటేజ్ లెసన్ యూనిట్ 1లో ఉన్నటువంటి ముదాభిషేక్తుం వరదత్వమర్హసి, ముదాభిషేక్తుం వరదత్వమర్హసి లెసన్ నుంచి మనకి సందర్భ వ్యాఖ్యలు అడగడానికి అవకాశం ఉంది. ఇందులో మనకి ఇక బిట్ నంబర్ 4 వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ దివ్యైర్గుణై అంటే ఇక్కడ మనకి ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో అంటే ఆ శ్లోకాన్ని బట్టి మనము ఇక్కడ ఆ సందర్భ వ్యాఖ్యానం అంటే ఆ లెసన్ ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడాడు, ఎవరితో చెప్పారు, అది మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి శ్లోక రూపకంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి బిట్ నంబర్ 1లో వచ్చేసరికి మనకి ఇక్కడ మనకి బిట్ నంబర్ 2లో వచ్చేసరికి మనకి ఇది గద్య భాగం కాబట్టి స్టోరీ రూపకంగా మనం సెంటెన్స్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి బిట్ నంబర్ 4కి వచ్చేసరికి మనకి ఇక్కడ శ్లోక రూపకంగా మనకి సందర్భాలు అడుగుతున్నాడు కాబట్టి జాగ్రత్త. దివ్యైర్ గుణై ఇక్కడ మనం బిట్ నంబర్ 1లో ఉన్నటువంటి శ్లోకం ఏదైతే ఉందో ఆ భావానికి సంబంధించినటువంటి సందర్భం ఇక్కడ మనకి మళ్ళీ రిపీట్ అవుతుంది. తర్వాత పౌరాన్ ఇది కూడా మనకి ఇందాక ఈ శ్లోకంలో చెప్పుకున్నట్టు మనకి ఇక్కడ చెప్పుకున్నాం ఎక్కడో. తర్వాత వత్సహ శ్రేయసి 7th శ్లోకం. తర్వాత 8th 1 మనకి మెటీరియల్లో మనకి సీరియల్ నెంబర్ 8th 1 ఓకేనా. ఇలా మనకి సందర్భ వ్యాఖ్యలు వచ్చేసి బిట్ నంబర్ 4లో మనకి ముదాభిషేకం వరదత్వం మరహస్య లెసన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బిట్ నంబర్ 5 వచ్చేసరికి మనకి శ్లోక భావం లిఖత. మళ్ళీ మనకి శ్లోక భావం ఇందాక మనకి బిట్ నంబర్ 1లో ఏ విధంగానైతే ఆ బిట్ ఉందో అదే విధంగా ఇక్కడ కూడా మళ్ళీ మనకి శ్లోక భావం రాయాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ మనకి వెయిటేజ్ వచ్చేసి మనకి యూనిట్ 1లో ఉన్నటువంటి ముదాభిషేక్తుం వరదత్వమర్హసి, ముదాభిషేక్తుం వరదత్వమర్హసి నుంచి మనకి లెసన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బిట్ నంబర్ 5కి వచ్చేసరికి మనకి శ్లోక భావం లిఖత. ఇక్కడ వచ్చేసరికి మనకి కృతజ్ఞో నాస్తి నిష్కృతి లెసన్ నుంచి మనకి ఇక్కడ శ్లోకం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి ఇంపార్టెంట్ శ్లోకం వచ్చేసి సెకండ్ 1 ప్రియోవా అని ప్రారంభ పదము. తర్వాత థర్డ్ శ్లోకం ఏకం ప్రసూయతాం అని ఇంకో ప్రారంభంతో కూడినటువంటి పదము శ్లోకం ఇంపార్టెంట్ 3వది. తర్వాత వర్జయేత్ అనే పదంతో కూడుకున్నటువంటి శ్లోకం ఇంపార్టెంట్. తర్వాత 6వ శ్లోకము దదాతి ప్రతి గృహ్ణాతి అని ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత మళ్ళీ మనకి బిట్ నంబర్ 6లో మనకి సంధిం వికటయత అంటే మనకి ఒక పదం ఇవ్వడం జరుగుతుంది. ఆ పదాన్ని మీరు 2 పదాలుగా అంటే 2 అర్థవంతమైన పదాలుగా
విడదీసి ఆ సంధి నేమ్ మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి పోర్షన్ వచ్చేసరికి మనకి అత్సంధి, హల్ సంధి, విసర్గ సంధి, ఈ 3 రకాలైనటువంటి సంధులు మనము చూసుకొని రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడికి మనకి ఈ 6 రకాలైనటువంటి బిట్లో మీరు ఏది తీసుకున్నా కూడా మీకు ఇక్కడ కేవలం మీరు ఈ 6 రకాలైనటువంటి బిట్లో మీరు ఏవైనా మీకు నచ్చినటువంటి ఏవైనా 4 సెలెక్ట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. ఇంకొక మాట, మనకి సంస్కృతం అంటే మనకి ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్. స్కోరింగ్ సబ్జెక్ట్లో మీకు ఇంకా స్కోరింగ్ కావాలనుకుంటే ఎక్స్ట్రా కూడా రాయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. కేవలం 4 రాయమన్నాడు కదా అని 4 రాసేస్తే సరిపోదని ఎక్స్ట్రా ఇంకొక ఆ 2 కూడా రాయడానికి ప్రయత్నిస్తే ఎక్స్ట్రా నోట్స్ కింద రాసుకుంటా మనకి రాయడం ప్రారంభిస్తే మీకే మంచిది. సో ఇక్కడికి మనకి పార్ట్ ఏకి సంబంధించినటువంటి 6 బిట్లు కంప్లీట్ అయ్యాయి. ఇక నెక్స్ట్ పార్ట్ బికి వెళ్ళిపోదాం. పార్ట్ బిలో ఇంకా 4 బిట్లు ఉన్నాయి. అవి చూసేసుకుంటే మనకి అందులో కూడా మనకి ఇంపార్టెంట్ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దాం ఒకసారి. ఇక తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనము స్క్రీన్ మీద మీకు కనబడుతుంది సెక్షన్ బి. సెక్షన్ బి ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి సెక్షన్ బిలో మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బిట్ నెంబర్ 7. ఇక్కడ మనకి బిట్ నెంబర్ 7 ఒకసారి చూసినట్లయితే మనకి ప్రతిపదార్థ తాత్పర్యం చ లిఖత. ప్రతిపదార్థం తాత్పర్యం చ లిఖత. బిట్ నెంబర్ 7 వచ్చేసి ప్రతిపదార్థం తాత్పర్యం చ లిఖత. ఇక్కడ మనకి బిట్ నెంబర్ 7కి వచ్చేసరికి మనకి వెయిటేజ్ లెసన్. ఇక్కడ మనకి చెప్పాను ఇందాక, ఇందులో మనకి ఇక్కడ మనకి చెప్తున్న 4 శ్లోకాలు, మనకి 4 శ్లోకాలు ఇస్తాడు. బిట్ నెంబర్ 7లో 4 శ్లోకాలు ఇస్తాడు. ఆ 4 శ్లోకాలలో మనం ఏవైనా 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఏవైనా 2 అంటే మనకు తను అడిగినటువంటి 4 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 అడిగినటువంటి క్వశ్చన్ పేపర్లో 4 శ్లోకాలు అడిగితే అందులో మనకు నచ్చినవి ఏవైనా 2 సెలెక్ట్ చేసుకుని మీరు రాయాల్సి ఉంటుంది. అలా ఒక్కో శ్లోకానికి రాసినట్లయితే మీకు ఒక శ్లోకాన్ని వర్డ్ టు వర్డ్ మీనింగ్ రాసేసి దానికి వ్యాకరణం పూర్తి రూపాన్ని మీరు రాసినట్లయితే ఒక్క శ్లోకం రాస్తే మీకు 7.5 మార్క్స్. తర్వాత ఇంకొకటి సెలెక్ట్ చేసుకుంటే అక్కడ కూడా మీరు కరెక్ట్ సరైనటువంటి సమాధానం రాసినట్లయితే మీకు అక్కడ కూడా మీకు 7.5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ లెసన్కి వచ్చి బిట్ నెంబర్ 7కి వచ్చేసరికి మనకి ప్రతిపదార్థ తాత్పర్యం చ లిఖత అనే బిట్లో మనకి వెయిటేజ్ లెసన్ వచ్చేసి మనకి హిమాలయో నామ నగాదిరాజ. యూనిట్ 1లో ఉన్నటువంటి సెకండ్ లెసన్ హిమాలయో నామ నగాదిరాజ. ఈ లెసన్లో మనకి బిట్ నెంబర్ 7లో మనకి వెయిటేజ్ లెసన్గా ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకి ఇంపార్టెంట్ శ్లోకాలు నేను ఒక 5 తయారు చేశాను. వాటిని ఒకసారి చూద్దాం. ఇందులో ప్రారంభ పదాలు చెప్తున్నాను, అవి మీరు టిక్ చేసుకొని మీరు ప్రిపేర్ అయితే బాగుంటుందని నా యొక్క అభిలాష. ఇందులో మనకి ఫస్ట్ శ్లోకం అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ అని ఇలా ఒక ప్రారంభ పదంగా ఒక లైన్గా ఉంటుంది. ఆ శ్లోకాన్ని మీరు ప్రిపేర్ అవ్వండి. తర్వాత థర్డ్ శ్లోకం అనంతరత్న ప్రభవస్య అని, ఇంకా 3వ శ్లోకం మనకి సీరియల్ నెంబర్ కూడా ఇచ్చాను, మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సీరియల్ నెంబరు 3వది. తర్వాత 5వది ఆమేకలం సంచారతం ఘనానాం అని ఇంకొక శ్లోకం ఉంటుంది మనకి టెక్స్ట్ బుక్లో. 5th శ్లోకం సీరియల్ నెంబర్ మనకి 5th శ్లోకం ఏదైతే ఉందో అది ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత 9th శ్లోకం కపోల కండు కరిభిర్వినేతుం అని ఒక శ్లోకం ఉంటుంది, ప్రారంభ శ్లోకం. ఆ శ్లోకం కూడా ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 10th శ్లోకం వనే చరానాం వనితా సఖానాం అని ఇంకొక శ్లోకం ఉంటుంది. 10వ నంబరు సీరియల్ నెంబర్ మనకి 10. ఆ 10వ శ్లోకం కూడా మనకి ఇంపార్టెంట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను గమనించినటువంటి విషయాలు ఎక్కువగా మనకి ఈ 5 శ్లోకాలు ఎక్కువగా మనకి రిపీట్ అయినట్టుగా నేను గమనించాను. సో వాటిని నా గమనికలో తేలినటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఇంపార్టెంట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక తర్వాత ఇంకా ఉన్నాయండి. తర్వాత దివాకర ద్రక్ష్యతి 12th శ్లోకం దివాకర ద్రక్ష్యతి. నెక్స్ట్ 14th శ్లోకం భాగీరథి అనే శ్లోకము. తర్వాత 7th కూడా మనకి ఇంపార్టెంట్ న్యస్తాక్షర సమమ్నాయం అని ఇలా ప్రారంభంతో కూడినటువంటి ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి 1 2 3 4 5 6 7 8 ఈ 8 శ్లోకాస్ అనేవి మనకి ఎక్కువగా గడిచినటువంటి సెమిస్టర్ ప్రశ్నపత్రంలో ఎక్కువగా రిపీట్ అయిన శ్లోకాలు మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత బిట్ నెంబర్ 8కి వెళ్ళిపోదాం.
బిట్ నంబర్ 8 నిబంధ ప్రశ్న. నిబంధ ప్రశ్న అంటే మనకి లాంగ్ ఆన్సర్. ఈ యొక్క నిబంధన ప్రశ్నలో మనకి లాంగ్ ఆన్సర్ వచ్చేది మనకి ఇక్కడ 2 లాంగ్ ఆన్సర్స్ అడుగుతున్నాడు. 2 లాంగ్ ఆన్సర్స్ అడుగుతున్నాడు. ఆ 2 లాంగ్ ఆన్సర్లో మీకు నచ్చినటువంటి అంటే మీకు సులువుగా తర్వాత తేలికగా అయిపోయేటువంటి సమాధానం ఏదైతే ఉందో దాన్ని మీరు చూస్ చేసుకుని రాస్తే బెటర్ నా యొక్క ఉద్దేశము. ఇందులో మనకి వెయిటేజ్ లెసన్ వచ్చేసి మనకి ధర్మబద్ధో దౌవారిక యూనిట్ సెకండ్ ఉన్నటువంటి 3rd లెసన్ ధర్మబద్ధో దౌవారిక. తర్వాత అందులో నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. తర్వాత మళ్ళీ అదే యూనిట్ 2లో ఉన్నటువంటి 4th లెసన్ కృతజ్ఞో నాస్తి నిష్కృతి లెసన్ నుంచి కూడా మనకి ఒక లాంగ్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండింటిలో మీకు ఏది సులభ పద్ధతిలో రాయడానికి అనుకూలం, మీరు ఏదైతే మీకు అనుకూలంగా ఏదైతే ఉందో దాన్ని రాయడానికి ఈజీగా ఉంటుంది. ఈ స్టోరీలు 2 కూడా చాలా మంచిని బోధించేవిగా, ఒక నీతితో కూడినటువంటి